నువ్వేదో కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చినట్లు. ఏం చేసావు ప్రైవేట్ రంగంలో? ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ రికార్డు తెలుపుతుంది, నేను కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా తీసుకో, నువ్వు ఎనీ రికార్డెడ్ డేటా తీసుకో అఫీషియల్గా చూస్తే మహా అయితే ఒక 35,000 కోట్లు ఏమో గత ప్రీవియస్ 5 సంవత్సరాల్లో, అంటే 2014 to 19 ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ జరిగితే, ఈ 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కోవిడ్ పోయినా సరే దాదాపు దానికంటే 4 రెట్లు 1,20,000 30,000 కోట్లు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది. 1,30,000 కోట్లు ఎక్కువ, 35,000 కోట్లు ఎక్కువ. అంటే ఎవరిని మనం ఫూల్ చేయాలనుకుంటున్నామో నాకు అర్థం కాదు. అది ఒకటి. మనం ఏది మాట్లాడినా ఫ్యాక్ట్స్ ఫిగర్స్ వీటి ప్రకారం మాట్లాడాలి తప్పితే వేరే విధంగా మాట్లాడటం సహజం కాదు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న 4 పోర్ట్లు, ఈరోజు రామాయం పోర్టు కమిషన్ కూడా ఒక భర్త ఏదో చేయబోతూ ఉన్నారు ఎలక్షన్ లోపు. ఇప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి వీలు పడకపోతే ఎలక్షన్ అయిన తర్వాత చేస్తారు. మూలాపేట, అలానే మొత్తం 4 పోర్టులు, మచిలీపట్నం, ఇవన్నీ కూడా వర్క్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, బ్రహ్మాండంగా వర్కులు జరుగుతూ. అంతకుముందు 5 సంవత్సరాలు నువ్వు ఏ పోర్టు అభివృద్ధి చేశావు? 2 ఇవన్నీ కూడా పబ్లిక్ రంగంలోనే డెవలప్ అవుతున్నాయి. కాంట్రాక్టర్లు ప్రైవేట్ కావచ్చు, బట్ యాజ్ స్టేట్ పోర్ట్స్ అవన్నీ నిర్మితం అవుతున్నాయి. నువ్వు ప్రైవేట్ పోర్టులు సరే, కృష్ణపట్నం ఒక గవర్నమెంట్ కాదు, 2-3 గవర్నమెంట్ల కాలంలో తయారైంది. గంగవరం 2 గవర్నమెంట్ల కాలంలో తయారైంది, ఒకరోజు వచ్చింది కాదు, టైం పట్టింది. ప్రైవేట్ పోర్టులు తప్పితే అసలు ఒక్క పబ్లిక్ పోర్ట్ అన్నా గత 30 సంవత్సరాల్లో మనం డెవలప్ చేశామా లేదా? నాకైతే ఎక్కడ కనిపించదండి. విశాఖపట్నం పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పోర్ట్, అది తప్పితే ఎక్కడ ఇది కనిపించదు. అటువంటిది 4 పోర్టులు ఇప్పుడు కడుతూ ఉన్నారు, 10 ఫిషింగ్ హార్బర్లు కడుతూ ఉన్నారు, అన్ని చివరి దశల్లో ఉన్నాయి, వర్క్స్ జరుగుతూ ఉన్నది. అట్లా నేషనల్ హైవేస్ ఈ 5 సంవత్సరాల్లో అది చెప్తా అండి, స్టేట్ గవర్నమెంట్ వేసినవి కాదు, బట్ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తేనే నేషనల్ హైవేస్ వస్తాయి. మనం ల్యాండ్ ఇవ్వాలా, ఎంకరేజ్ చేయాలా. ఈ 4 సంవత్సరాల్లో వేసినటువంటి లెంగ్త్ కానీ, నేషనల్ హైవేస్ లెంగ్త్ కానీ, జరుగుతున్నటువంటి పనులు కానీ మీరు తీసుకుంటే అంతకుముందు 5 సంవత్సరాల్లో కానీ అంతకుముందు ఎప్పుడైనా జరిగినవా? అంటే అభివృద్ధి, ఇది అభివృద్ధి కాదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వేం చేసావని చెప్పి ఈరోజు అభివృద్ధి జరగట్లేదంటావు. గత 5 సంవత్సరాలు అయ్యా మేము ఇది చేసాం చూడు, ఇన్ని పోర్టులు డెవలప్ చేసినాం, ఇన్ని ఫిషింగ్ హార్బర్లు డెవలప్ చేసినాం, ఇన్ని కిలోమీటర్లు నేషనల్ హైవే డెవలప్మెంట్ చేసినాము. అంటే మీరు చెప్పేది 2014-19 పాలన వర్సెస్ 2019-24 జగన్మోహన్ రెడ్డి పాలన మధ్య ఉన్న తేడా చెప్తున్నామండి. అంతకుముందు కూడా ఈ స్కేల్లో జరగలేదు. అయితే కంపారిజన్ ఇది అన్ఫెయిర్ అండి. అంతకుముందు సంవత్సరాలు, ఎందుకంటే యునైటెడ్ స్టేట్ మనం కంపేర్ చేసుకోవటం కష్టం అవుతుంది. బట్ యునైటెడ్ స్టేట్లో కూడా 4 పోర్టులు ఎప్పుడూ ఒకసారి డెవలప్ చేసుకోలేదండి మనం. అది కాకపోతే ప్రైవేట్ పోర్ట్స్ పబ్లిక్ పోర్ట్స్ కూడా మనం డెవలప్ చేయలేదు అంతకుముందు యునైటెడ్ స్టేట్లో కూడా. సో అంతకుముందు రోజులతో కంపేర్ చేసుకోవడం కొంచెం అధర్మం అండి. అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న స్టేట్ అఫైర్స్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మనం డివైడ్ అయిన తర్వాత పోల్చుకుంటే, అంతకుముందు పోల్చుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ డెవలప్ అవుతూ ఉన్నది, నేషనల్ హైవేస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఎస్, కొంత డెఫినెట్గా జడ్పీ రోడ్లు, స్టేట్ హైవేస్ కొన్నిటికి కావాల్సినంత రిసోర్సెస్ ఇవ్వలేక కొన్ని జిల్లాలలో డెఫినెట్గా అప్గ్రేడ్ చేయలేకపోయారు, అనుకున్నంత ఇదిగా చేయలేకపోయారు. కానీ బట్ మిగతా రోజుల్లో పోలిస్తే, మిగతా అన్ని సెక్టర్స్తో పోలిస్తే డెఫినెట్గా ఇవన్నీ చేయగలిగారు. ఇవన్నీ చేసినప్పుడు ప్రజలంతా మూర్ఖుల, ప్రజలంతా గుర్తించరని చెప్పి మనం ఎట్లా అనుకుంటాం? కేవలం మనం ఏదో మన సొంత మీడియాను పెట్టుకొని మనకి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే జనాలు నమ్ముతారు అని అనుకుంటే అది అవాస్తవం అవుతుంది అని చెప్పేదే నా నమ్మకం అండి. ఎప్పుడైనా ప్రజలు మరీ అంత బ్లైండ్గా వెళ్ళరు, తప్పనిసరిగా వాళ్ళకి ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది ఆలోచిస్తారు. అంటే తెలుగుకి ఇంగ్లీష్ను రుద్దుతున్నారు, మాతృభాషను తెలుగు భాషకు దూరం చేశారనేది ఒక విమర్శ. అలాగే వాలంటీర్ల వ్యవస్థ అనేది వాళ్ళు రౌడీల్లాగా తయారు, ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు, ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, రకరకాలు చేస్తున్నారు అనేది అది ఒక 2 విమర్శలు ఉన్నాయి. 3, ఈ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు ఫ్యాకల్టీ ఎంతవరకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అనేది 3.
దీనికి మీరు ఏం చెప్తారు? ఇంగ్లీష్ మీడియంను బలవంతంగా రుద్దటము అనే క్రిటిసిజము ఎవరైతే మనకి మాతృభాషలోనే మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనుకునేటటువంటి నమ్మకం ఉన్నటువంటి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేటటువంటి క్రిటిసిజమే. రుద్దటము అంటే ఇక్కడ ఆప్షన్. మీకేంటి, మీరు ఇంగ్లీష్లో చదువుకుంటారా, తెలుగులో చదువుకుంటారా? మనము బలవంతంగా మాతృభాషలో నేర్పడం కూడా అన్యాయమే కదండి. ఆప్షన్ అనేది వాళ్ళకి ఇవ్వాలి కదా. పిల్లలు లేదు మేము ఇంగ్లీష్లో నేర్చుకుంటాం, మాకు ఇంగ్లీష్లోనే మాకు భవిష్యత్తు ఉంది అని అంటే అల్టిమేట్గా దాన్నే హానర్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కదా. అన్యాయం జరిగిందని అన్న విమర్శకి మీరు అదే నాకు అర్థం కాంది అదే. ఇంతకుముందు తెలుగులో చదువుకున్నందువలన ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నందువలన ఇద్దరు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి సో ఎవరి సామర్థ్యం కోల్పోయారు, ఎవరి సామర్థ్యం పెరిగింది అనేది మనం తప్పనిసరిగా ఎగ్జామిన్ చేయొచ్చండి. ఇంగ్లీష్ కొలమానంగా పెట్టుకుని కొలమానంగా పెట్టుకోకుండా ఎగ్జామిన్ చేయొచ్చు. అది ఆ తెలుగును ఒక పక్క నేర్పు ఆప్షన్, సెకండ్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా తెలుగులో ఉన్నాయి కదా. ఇంగ్లీషు మీడియంలో విద్య ఇస్తున్నంత మాత్రం చేత నేను అనుకోవటం తెలుగుని నెగ్లెక్ట్ చేస్తున్నాం అని చెప్పి నేను అనుకోను. నెంబర్ 1. నెంబర్ 2, అల్టిమేట్గా చాయిస్ షుడ్ బి లెఫ్ట్ టు ది చైల్డ్ అండ్ ఫ్యామిలీ. అంతేగాని బలవంతంగా ఇంగ్లీషు మీడియం నేర్చుకున్నందువలన తెలుగు అన్యాయం జరుగుతుంది అంటే అసలు అర్బన్ ఏరియాలో ఈరోజు తెలుగు మీడియం మామూలుగా వాళ్ళు ఈ సైకాలజిస్టు, ఎడ్యుకేషనల్ సైకాలజిస్టు వీళ్ళంతా కూడా కరెక్ట్ ఒక 10, 11, 13 ఆ వయసు వరకు కూడా మాతృభాష లేదా స్థానిక భాషలో గన సిలబస్ కానీ ఉంటే వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. మాట్లాడే భాష, చదువుకునే భాష ఒకటైతే మంచిది అనేది వాళ్ళ ఉద్దేశం అండి. తప్పనిసరిగా దాన్ని కాదనిలేము, సైంటిఫిక్ అవుట్పుట్ అయింది. కానీ ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఏం జరుగుతుంది? ఎవరన్నా అసలు తెలుగు మీడియంలో నేర్చుకుంటున్నారు. మా పిల్లలు ఇద్దరికీ తెలుగు రాయటం రాదండి. మాట్లాడగలరు కానీ తెలుగు రాయలేరు, తెలుగు చదవలేరు. ఎవరన్నా, నేను కాదండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు కానీ, ఎమ్మెల్యేస్ పిల్లలు కానీ, ఎంపీల పిల్లలు కానీ, నాయకుల పిల్లలు కానీ, బిజినెస్ పీపుల్ పిల్లలు కానీ, ఇండస్ట్రియల్ పిల్లలు కానీ అందరూ కూడా టౌన్లో పెద్ద పెద్ద స్కూల్స్కి వెళ్తున్నారండి. ఇక్కడ చిరక్ అంటాము, ఓక్ రిడ్జ్ అంటాము, డిపిఎస్ అంటాము, పెద్ద పెద్ద స్కూల్స్కి అట్లా అడ్మిషన్స్ కోసం పైరవీలు మన దగ్గరకు వస్తుంటారు. సార్ కొంచెం ఒక మాట చెప్పండి అని చెప్పి. ఈ స్కూల్స్ ఎక్కడా లేనటువంటిది తెలుగు. అంటే మీ పిల్లలు చదువుకుంటే ఏమీ కానటువంటి తెలుగు ఒక పేదవాడికే ఎందుకు వర్తించాలి అనేది. అంటే తెలుగు ఒక భాష, ఒక సబ్జెక్టుగా ఉండమనేది కంపల్సరీ ఉండాలి. అది ఉంటుంది. ఇంట్లో మాట్లాడుతూ ఉంటే తప్పనిసరిగా ఏది ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నా, 2 సబ్జెక్టులు నేర్చుకున్నా దాంట్లో పికప్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. అది నేను అంటుంది మీకు ఒక న్యాయము, వేరే వాళ్ళకు ఇంకొక న్యాయము. అది ఆ విధంగా మాట్లాడటం ధర్మమా? అంటే ఇది తీసుకురావటం కూడా, ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ బేస్ చేసుకొని చేసింది కదా. ప్రజల డిమాండ్, ప్రజలు మేము ఆ క్వాలిటీ ఏదైతే మీ డబ్బులున్న వాళ్ళు చదువుకుంటున్నారో అది మేము చదువుకోలేకపోతున్నాం బాబు, దానివల్ల మేము వెనకబడిపోతున్నామని బలవంతమైనటువంటి ఫీలింగ్ అండి వాళ్ళది. డబ్బులున్న వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు. మాకు డబ్బు లేదు కాబట్టి మేము వాళ్ళతో సమానంగా పోటీ పడలేకపోతున్నటువంటి భావం, ఆ భావాన్ని తీసివేయవలసిన బాధ్యత మందండి. అంటే ఈ ఫ్యాకల్టీ ఎంతవరకు వాళ్ళు అప్డేట్గా ఉంది? డెఫినెట్ అంటే నేను 100% వాళ్ళు ఈరోజు దీనిలో సమర్థవంతంగా బ్రహ్మాండంగా టీచింగ్ చేయగలరని నేను చెప్పలేనండి. దానిలో కూడా గ్రెడేషన్. కొంతమంది బాగా పికప్ చేశారు, ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా బాగా చెప్తున్నారు, కొంతమంది కొంత వెనకబడి ఉన్నారు అని. ఇటువంటి ఒక మౌలికమైన ప్రయత్నం జరిగినప్పుడు ఓవర్ నైట్ 1 సంవత్సరంలో ఏదో అంత పర్ఫెక్ట్ అయిపోతారా అనుకోవటం ధర్మం కాదండి. బేసిక్గా ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ఎక్స్పెక్టేషన్. బట్ వన్స్ యూ స్టార్ట్, ఈరోజు 10% పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్కి ఇంకా 20% యాడ్ అవుతారు. అలా 3-4 సంవత్సరాల్లో దే విల్ బి అబ్సల్యూట్లీ నో లెస్ దాన్ ఎనీ ప్రైవేట్ మీడియం స్కూల్. ప్రైవేట్ మీడియంలో ఈరోజు టీచ్ చేసేవాళ్ళు అసలు దే ఆర్ నాట్ యాజ్ క్వాలిఫైడ్ అండి. దాంట్లో అసలు బీఎడ్ ఉన్న వాళ్ళు ఎంతమంది, కంపారిటివ్గా డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా తక్కువ అండి చాలా చోట్ల, మనం అంతంత ఫీజులు కట్టినా కూడా. అటువంటి అప్పుడు వాళ్ళకంటే బెటర్ క్వాలిఫైడ్ పీపుల్ తొందరగా పికప్ అయ్యి వాళ్ళకంటే చక్కగా చెప్పరని అనుకోవటం కూడా కరెక్ట్ కాదండి. సో ఆ ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలకు కావాల్సినటువంటి
ఎడ్యుకేషన్ ఇవ్వటం కోసం జరుగుతున్నటువంటి ఎఫర్ట్ అండి అది. తర్వాత ఈ వాలంటీర్ల వ్యవస్థ అది వాలంటీర్ల వ్యవస్థ అనేది నేమ్లోనే ఉంది కానీ ఇట్స్ ఏ వాలంటీర్ సిస్టమ్. అంతకుముందే నేను అన్నాను, ఒరిజినల్గా ఊరక కూర్చోబెట్టి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎలవెన్స్ ఇచ్చే బదులు మనము కొంతమందిని సంఘ సేవకి సోషల్ సర్వీస్కి ఉపయోగించి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య బ్రిడ్జ్ లాగా తయారు చేసుకుని వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తే 5,000 6,000 ఇస్తే బాగుంటుంది కానీ ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అండి. అది దేశం మొత్తం కూడా అప్రిషియేషన్ బాగా వచ్చిందండి. చాలా అద్భుతంగా వీళ్ళు డెలివరీ చేస్తున్నారు అనేది ఈరోజు మనం సర్వే చేసినా కూడా కనిపిస్తూ ఉంటుందండి.